హాయ్ అండి. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కంద పులుసు అండి. చాలా చాలా బాగుంటుందండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇదైతే ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కందగడ్డని చక్కగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాండీలో వేసుకొని ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక ఉప్పు పసుపు వేసేసుకొని మరి ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి. ఆయిల్ అంతా బయటకు వచ్చినాక 2 స్పూన్లు కారం అయితే వేసేసుకోవాలి. 2 స్పూన్లు కారం మీకు సరిపడంత అయితే మీరు వేసుకోండి. కారం వేసినాక 2 నిమిషాలకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న కంద ముక్కలను అయితే వేసేసుకొని చింతపండు నానబెట్టుకొని చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలండి. చక్కగా ఉప్పు పులుపు సరిపోయిందా లేదా చూసేసుకొని ఈ విధంగా వచ్చాక కర్రీ అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.